బోలో గణేష్ భగవానికి జై. బస్ వచ్చింది గణేష్ చతుర్థి. గణేష్ చతుర్థి రావడంతోనే ఇంక మన ఇంట్లో అన్నమాట డెకరేషన్, చిన్న డెకరేషన్. కానీ 15 రోజుల ముందు నుంచి అన్నమాట ఉత్సాహం. గణేష్ చతుర్థి వస్తుంది, గణేష్ చతుర్థి వస్తుంది అనేసి. ఫస్ట్ పూజ గణేష్ చతుర్థి. మస్తు ఇదిగోటి కిందటి సంవత్సరం తెప్పించాము. ఇవి మనీ ప్లాంట్ ప్లాస్టిక్ అన్నమాట, పువ్వులు, పసుపు పువ్వులు ఇవన్నిటితో గోడ మీద అనమాట. కిందటిసారి వేరే డెకరేషన్ చేసాం, ఈసారి వేరే డెకరేషన్ చేస్తున్నాం. సింపుల్ డెకరేషనే అనమాట, అంత అట్టాసంగా చెయ్యము. నా కొడుకు ఇవాళ సెలవు కదా, ఇంట్లోనే ఉన్నాడు. ముందు రోజు రాత్రి అనమాట అన్నీ అవి చేసుకుంటున్నాను. గోడకు అనమాట మంచి పరదాలు కట్టేసి, తెరలు కట్టేసి, దానికి బల్బులు చిన్న చిన్నవి పెట్టేసి, ఇగో రెండో రోజు అనమాట తెల్లవారుజామునే లెక్సేసి శుచి సుపుత్రం అంతా శుభ్రంగా అయిన తర్వాత వినాయకుడికి అనమాట కూర్చోబెట్టాం. బోలో గణపతి మహారాజ్కి జై. చాలా బాగా అయింది పూజ అనమాట, శాంతంగా అయిందనమాట. ఉండ్రాలు చేసాను, దేవుడికి ఏదేది ఇష్టం అన్నీ చేసేసి సింపుల్గా మస్తుగా పూజ అయిందనమాట. ముగ్గురు చక్కగా పూజ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. 5 రోజులు ఉంచుతానమాట నేను. ఒక్కొక్కసారి 11 రోజులు ఉంచుతాను. ఈసారి గ్రహణం అనేసి కొంచెం బేగ్ తీసి ఇవ్వాల్సి వస్తుంది. చిన్న బల్బులు వెలుగుతున్నాయి వెనక్కాసి. రాత్రి అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇది దినం కదా, అంతా కనిపించుకుంటుంది. చాలా బాగున్నదన్నమాట. జై గణేష్. ఇంకోటి బల్బులు పెట్టాం కదా. జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ, మాతాజకి పార్వతీ పితా మహాదేవ, ఏకదంత దయావంత చార భుజాధారి, ఏకదంత దయావంత చార భుజాధారి, మస్తక సింధూర సోహె మూషు की सवारी, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जकी पार्वती पिता महादेवा, अंधन को आँख देते कोड़ियन को काया, बांझन को पुत्र देते निर्धन को माया, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जकी पार्वती पिता महादेवा, నీకన్నా మాకు ఎవరు లేరయ్యా గణేశ, నీకన్నా మాకు ఎవరు లేకయ్యా గణేశ, రావయ్యా గణేశ రావయ్యా గణేశ, రావయ్యా గణేశ రావయ్యా గణేశ, జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ, మాతా జకి పార్వతీ పితా మహాదేవ. డెకరేషన్ ఇంట్లో ఎలోవెరా చెట్టు పాట్లో నుండి ఇది అట్కాస్ అనమాట. ఆక్సిజన్ చెట్టు 2 చెట్లు అనమాట. ఇటొకటి అటొకటి పెట్టాను శుభ్రంగాను. ఈ 5 రోజులు నాకు ఏటేటి కావాలో, దేవుడికి ఏదేది ఇష్టం అన్ని నైవేద్యాలు రోజుకొకటి పెట్టాను అనమాట. 2 ఏనుగులు అవతల పక్కకున్నాయి. చక్కగాను ముందుకి ఎలక వాహనం మీద కూర్చొని వినాయకుడు కూర్చున్నారు చక్కగాను. చాలా అందమైన బొమ్మ. చాలా బజార్లోని ఏక్ ఎంత మంచి మంచి ఉన్నాయంటే మరి అడగొద్దనమాట. కళ్ళు సాలవు చూడడానికి, అంత మంచి మంచి వినాయకులు అనమాట ఉన్నాయి. రావడంతో ఎంత సరదా పడుతుంది. అలాగ వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇగో ప్రసాదం అయితే పిండి ప్రసాదం పెట్టాను, లడ్డూలు పెట్టాను. ఈవేళ అనమాట 3వ రోజు కదా, అందుకోసం అనమాట ఈవేళ తీసాను వీడియో. 3వ రోజు అనమాట చూపించాను. 3వ రోజు ప్రసాదం పెట్టాను, పిండి ప్రసాదం పెట్టాను, లడ్డూలు పెట్టాను, మంచి హారం గట్ట తీసుకెళ్ళి పెట్టాను. అన్నీ అయిపోయి ఇంకోటి వినాయకుడు అనమాట చక్కగా కూర్చున్నారనమాట మా ఇంట్లోని. వినాయకుడికి అనమాట 1 రాత్రి 3 రాత్రులు 5 రాత్రులు 7 రాత్రులు 9 రాత్రులు 11 రాత్రులు ఆరాంసే కూర్చోబెట్టి 1 రాత్రైనా వినాయకుడు మన ఇంట్లోని నిద్రపోయి వెళ్ళిపోతాయంట. విఘ్నాలన్నీ తీసుకొని వెళ్ళిపోతారట. ఈరోజు మోదకలు చేశాను. మోదకలకి అనమాట ఇష్టం, చాలా ఇష్టం మోదకలు అంటే. పన్ను ఇరిగిపోయినప్పుడు అనమాట పార్వతీదేవి పంచపర్వణాలు పెడితే, అమ్మ నేను నవ్వలేకపోతున్నానంటే ఉండు నీకోసం మెత్తతో చేసి తెస్తానని మోదకలు చేసి తెస్తే ప్రియంగా తిన్నారట. అందుకోసం అనమాట ప్రియమగా తిన్నారనమాట. నాకు తెలుగు కొంచెం శుభ్రంగా రాదు, అర్థం చేసేసుకోండి. లాస్ట్ రోజు సండే రోజు అనమాట. ఇదిగోటి వినాయకుడికి తీసుకొని వెళ్ళిపోయి ఇల్లంతా తిప్పేసిన తర్వాత
వినాయకుడికి అనమాట. బయటికి నా కొడుకు తీసుకొని వెళ్ళిపోతున్నారు, చెరువుకి పట్టుకొని వెళ్ళిపోతారు, చెరువులను విసర్జన చేస్తారు. జబ్బులో గణేష్ భగవాన్కి జై. బేగ్ వెళ్ళిపోయి బేగ్ వచ్చి తండ్రి మా ఇంట్లోంచి వెళ్ళొద్దు నాయన కానీ అన్నమాట, నీకు విసర్జన చేస్తున్నావు. బేగెళ్ళి వచ్చే సంవత్సరం మళ్ళీ బేగ్ వచ్చి నీ రస్తా చూస్తుంటాం, నీ తో చూస్తుంటాం. जय गणेश भगवान की जय, बोलो लंबोदर भगवान की जय, बोलो लंबे सूण वाले की जय. शिवయ్య కొడుకు వినాయక, जय भगवान, जय श्री गणेश, जय श्री गणेश, जय श्री गणेश.